దానా నువ్వు చదివి వినిపించు. నువ్వు ముందర అందరి చేతులు ఇట్లా ముందుకు పెడతారు. కొంచెం ముందుకు కొంచెం ముందు దగ్గరికి రా. ఎందుకంత చదవండి. ఫస్ట్ నీటి ప్రతిజ్ఞ అని చెప్పు. ఫస్ట్ ఆమె చెప్తుంటది, మీరు అందరూ అనుకరించండి. నీటి ప్రతిజ్ఞ అని ఫస్ట్. మళ్ళా చిన్నగా ఆమె చెప్పినాక మీరు చెప్పాలి. చైతన్యం చేస్తానని ఈ భూమి మనదే. దాన్ని సంరక్షించుకునే బాధ్యత మనదే. దాతలు అట్లా ఉండండి, అట్లా ఉండి నువ్వు దీపున్నాను అక్కడి నుంచి వీడియో. అక్కడి నుంచి నిన్న పిచ్చుకల దినోత్సవం అమ్మా. సో ఈరోజు అటవీ దినోత్సవం, ప్రపంచ అటవీ దినోత్సవం. రేపు ప్రపంచ నీటి దినోత్సవం. వాస్తవానికి భారతీయ జీవన విధానంలో ఏంటంటే పంచభూతాలను దైవంగా కొలిచి ఆ పంచభూతాలనే ప్రకృతికి మమేకంగా మనం జీవనం సాగిస్తూ ఉంటాం. గృహప్రవేశం చేసేటప్పుడు భూమికి పూజ చేసి మరీ గృహప్రవేశం చేస్తూ ఉంటాం. 21 అయినప్పుడు పురుడైనప్పుడు కూడా ఆ మహిళని ఆ బోర్ దగ్గర కానీ నీళ్ళ బావి కాడ కానీ తీసుకుపోయి అక్కడ ఇచ్చేసేసి తీసుకొస్తూ ఉంటాం. సో నీళ్ళని గంగా జలంతోటిగా మనం పూజిస్తూ ఉంటాం. చెట్లని తులసి మాత లాగా పూజిస్తూ ఉంటాం. అన్నిటిని కలిపి ప్రకృతి మాతగా, ప్రకృతి దైవంగా మనం భావిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ ఆధునికత వచ్చి చేరిందో మనం మొత్తం కూడా మూలాలు కూడా మర్చిపోయే విధంగా మనం నాశనం అయిపోయాం. ఇప్పుడు ఆఖరికి ఏమైపోయిందంటే, ఒకప్పుడు వేరే గ్రహం వాళ్ళు అనుకున్నారంట, అబ్బా భూదేవి ఎంత పుణ్యం చేసుకుందో, మనుషులు అనేటటువంటి గొప్ప వాళ్ళని కన్నది భూదేవి అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు వేరే గ్రహం వాళ్ళు. చూసిన తర్వాత ఈ రోజు వాళ్ళు అనుకుంటారంట, అయ్యో ఈ మనుషులంతా భూమిని పాడు చేస్తున్నారు, ఇంకా మనం అదృష్టవంతులం, భూమి ఇక్కడ మన గ్రహాల మీదకి మనుషులు రావట్లేరు అని చెప్పేసి అనుకున్నాడు. అనుకుంటే ఇంకొక గ్రహం ఉంటుందంట, నువ్వు అట్లాంటి కళలు ఏం కనకు, ఆల్రెడీ అక్కడ మొత్తం నాశనం చేసేసి ఈ గ్రహాల మీద ఇల్లులు కట్టుకోవడానికి ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్లు చేసేసుకున్నారు. అంతరిక్షం టూరిజం అని చెప్పేసి ఇప్పుడు బొంబాయి, కలకత్తా, అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా ఎట్లా పోతారో అంతరిక్షానికి కూడా టూర్ పోయి రావడానికి వాళ్ళు వచ్చి ఇక్కడ చెత్త మొత్తం పడేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు సంతోషపడడానికి వీల్లేదు. ఆల్రెడీ మన దగ్గర కూడా వాళ్ళు ఇల్లులు కట్టుకొని వాళ్ళ కాలు మోపి ఇక్కడ ఉన్న వ్యవస్థ మొత్తం కూడా నాశనం చేయడానికి సిద్ధంగా అయిపోయారు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు వేరే గ్రహాలు. సో భారతీయ జీవన విధానం ఏంటంటే సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. అంటే అన్ని లోకాలు కూడా, ఒక్క భూమే కాదు, ఉన్న లోకాలన్నీ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి భారతీయుల యొక్క ప్రగాఢ సంకల్పం ఆ ప్రకారంగా ఉండేది. కానీ ఈరోజు మన పరిస్థితి దారుణంగా అయిపోయింది. నీళ్లను కలుషితం చేస్తా ఉన్నాం, నేలను కలుషితం చేస్తా ఉన్నాం, వాతావరణాన్ని కలుషితం చేస్తా ఉన్నాం, తినే తిండిని కలుషితం చేసుకుంటున్నాం, ఆఖరికి పీల్చే గాలిని కూడా కలుషితం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి నేను ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా